వరంగల్ జిల్లా హనుమకొండ రామ్నగర్లో దారుణం చోటు చేసుకుంది. జయ చిల్డ్రన్స్ హాస్పిటల్లో వైద్యం వికటించి 4 నెలల పాప మృతి చెందింది. నెబ్యులైజర్ అధిక డోసు ఇచ్చి వైద్యం అందించారని పాప బంధువులు ఆరోపించారు. చిన్నారి పరిస్థితి విషమంగా మారడంతో జయ హాస్పిటల్ నుండి హనుమకొండ చౌరస్తాలోని డాల్ఫిన్ హాస్పిటల్కి తరలిస్తుండగా పాప మరణించిందని కుటుంబ సభ్యులు చెప్పారు. చిన్నారి మృతదేహంతో జయ చిల్డ్రన్ హాస్పిటల్ వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. హాస్పిటల్కి వచ్చినావు నెబ్లైజర్ పెట్టగానే నెబ్లైజర్ పెట్టి ఇంజక్షన్ చేయగానే ఇట్లా అన్నది ఇట్లా అటో మాట్లాడుకొని ఉరికొచ్చి ఇట్లా పడాలి సార్ లేడు, మీరు వెళ్ళిపోండి బాబు డాల్ఫిన్లో పోయి పబ్లిక్ గార్డెన్ పోయారు. తాతనైతా करेक्ट राहते का बेटा बती అడ్మిట్ అయితే అన్న కూడా ఏది నేను 2 రోజులు ఉండలేను, ఈ నెప్లైజర్ తీసుకుపోయి ఎడికితే ఏం కాదని తెలియదు. ఆ నెప్లైజర్ ఎక్కిగానే బిడ్డ పాదం సార్ ఆర్డర్ చేయగానే ఆ డోస్ ఎక్క రాజీడు హాస్పిటల్కి వచ్చినావు నెబ్లైజర్ పెట్టగానే నెబ్లైజర్ పెట్టి ఇంజక్షన్ చేయగానే ఇట్లా అన్నది అటో మాట్లాడుకొని ఉరికొచ్చి ఇట్లా పడాలి సార్ లేడు, మీరు వెళ్ళిపోండి బాబు డాల్ఫిన్. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్. విజయ హన్మకొండ రామ్నగర్ తో మరణం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలానికి చెందిన హీరాలాల్ మహేశ్వరి దంపతులకు 2వ సంతానం. మొదటి సంతానం కూడా అదే హాస్పిటల్లో పాపకు జన్మనిచ్చారు. 2వ సంతానం కూడా అదే హాస్పిటల్కి పోవడంతో 4 నెలల పాపను కొంత అనారోగ్యంగా తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత దానికి సంబంధించి ఆ డోస్ ఎక్కువ ఇవ్వడం వల్ల అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. వెంటనే హుటాహుటిన హనుమకొండ చౌరస్తా డాల్ఫిన్ హాస్పిటల్ కి తీసుకెళ్లమని వైద్యులైతే సూచించినట్టు ఈ యొక్క బంధువులు ఆరోపిస్తున్నారు. హుటాహుటిన రామ్నగర్ నుండి హనుమకొండ చౌరస్తాకి ఆ యొక్క డాల్ఫిన్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన వెంటనే ఆ పాప చనిపోయిందని అక్కడ వైద్యులు తెలిపారు. దీనికి కారణం ఈ యొక్క జయ చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులే కాకనంటూ బంధువులు అయితే ఆందోళన చేసి ఆరోపిస్తూ మాకు న్యాయం చేయాలి. అల్లారు ముందుగా గతంలో అంటే మొదటి పాప ఇక్కడే జన్మించింది, 2వ పాప సంతానం కూడా ఇక్కడికి మేము వచ్చాము. ఆ యొక్క పాప కొంత సిక్ అవడం వల్ల మేము ఇక్కడ తీసుకొస్తే డోస్ ఎక్కువ ఇవ్వడం వల్ల మృతి చెందిందని బంధువుల వారైతే ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి, డాక్టర్ మాకు తగిన న్యాయం చేయాలి, ఆ డోసు ఎక్కువ ఇవ్వడం వల్లనే మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క డాల్ఫిన్ హాస్పిటల్ కానీ లేకుంటే ఈ జయ హాస్పిటల్ ఆ చిల్డ్రన్ హాస్పిటల్ కానీ 2024 ఒక పోలీస్ శాఖకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇదే 21 రోజు గల బేబీని తీసుకొని వస్తే ఆ యొక్క బేబీ కూడా డోస్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఆ యొక్క బేబీ కూడా చనిపోయిందని గతంలో చెప్పారు. ఇలాంటి హాస్పిటల్ మీద వైద్యాధికారులు లేకపోతే జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలి. ఎందుకంటే వైద్యులు కూడా ఎవరికైతే న్యాయం చేయాలి, ఎవరైతే అనారోగ్యంగా ఉంటే వారికి తగిన దానికి సంబంధించి వారిని మంచిగా ఇంటికి పంపే విధంగా వీళ్ళు చూడాలి. కానీ ఇలాంటి సంఘటన జరిగితే మాత్రం కొంత ఆందోళనకరంగా ఉంటుంది. ఎక్కడైతే ఇలాంటి సంఘటనలు జరుగుతాయో ఆ బంధువులకు సంబంధించిన ఆ యొక్క పేషెంట్ వాళ్ళ ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి వాటిని పునరావృతం కాకుండా డాక్టర్లు కూడా దీనికి సంబంధించి చాలా వైద్యం కూడా వైద్యుని దేవుడని నమ్ముకున్న ఈ యొక్క రోగులకు అలాంటి వైద్యం కాక కొంత తెలియని సమయం లేకుంటే కొంత డోస్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఇలా చనిపోవడంతో బంధువులు మాత్రం కొంత ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వైద్యాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని బంధువులు అయితే కోరుతున్నారు. మాకు న్యాయం చేయాలంటూ
బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. థ్యాంక్ యూ సల్మాన్. ఓయో రూమ్లో భర్త మరో మహిళతో ఉండగా భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. భర్త మరో మహిళతో ఉన్న విషయం తెలుసుకున్న మాజీ కౌన్సిలర్ కుటుంబ సభ్యులతో కలిసి ఓయో రూమ్ వద్దకు వెళ్లి భర్త ప్రియురాలికి దేహశుద్ధి చేసింది. ఈ విషయంపై పోలీసులకు జిల్లా ఎస్పీకి సైతం సమాచారం అందించడంతో పోలీసులు ఓయో రూమ్ వద్దకు చేరుకొని పరిస్థితి అదుపు చేశారు. గతంలో ఒకసారి రెడ్ హ్యాండెడ్గా దొరికితే మందలించి వదిలేశామని భార్య పోలీసులకు వివరించింది. పద్ధతి మార్చుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని వాపోయింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు చీటీలో చేసుకుంటా మొన్న కూడా 6 months బ్యాక్ పట్టుకొని సరే ఎందుకు ఆటలో వేసిన ఇది షీట్ ఇవ్వని చెప్పుకొని షీట్ ఇవ్వని బెదిరించుకుంటా ఆయన దొంగ తీసుకుంటా ఇవన్నీ కథలు పడతాను అంటే నేను షీట్ ఇవ్వు నేను ఏమైనా చేయగలుగుతాను అందరు సపోర్ట్ నాకు ఉంది పోలీసుల సపోర్ట్ ఉంది నాకు అన్ని తెలుసు అనేసి సిఐ ఎస్పీ ఇక అంతా దండ తీసుకొని నేను కథలు పడతాను ఇట్లా ఒక షీట్ టీంలో పనిచేసేది ఆటోలో సపోర్ట్ చేసేది ఇట్లాంటి కథలు పడతావా ఆల్రెడీ ఒకసారి వదిలేసి ఇదే కామెంట్లో కేసు పెడతావా. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం అర్జునాపురం గ్రామంలో జరిగిన కిడ్నాప్ సంఘటనపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పందించారు. ఒక అమ్మాయి విషయంలో కొంతమంది వ్యక్తులు కలిసి ఓ యువతిని బలవంతంగా కారులో ఎక్కించేందుకు ప్రయత్నించారని ఎమ్మెల్యే అన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే బాధితురాలతో మాట్లాడి ధైర్యం చెప్పానని తెలిపారు. ఇది పూర్తిగా వ్యక్తిగతమైన వ్యవహారం మాత్రమేనని, ఈ ఘటనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ కేసులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే తమ వద్ద పనిచేస్తున్న వారినైనా అరెస్టు చేయాలని పోలీసులకు ఎమ్మెల్యే అఖిలప్రియ సూచించారు.
దేశ ప్రజలకు లోన్ తీసుకున్న వారికి భారతీయ రిజర్వ్ బ్యాంకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రేపో రేటును గణనీయంగా తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. రేపో రేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో కొత్త రేటు 5.5% తగ్గించినట్లు తెలిపారు. ప్రతి 2 నెలలకోసారి జరిగే ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకున్నట్లు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. As we mentioned earlier, to provide sufficient liquidity to the banking system. To further provide durable liquidity, it has now been decided to reduce the cash reserve ratio, the CRR, by 100 basis points. I repeat, we have decided to reduce the cash reserve ratio by 100 basis points from 4% to 3% of net demand and time liabilities. This will be done in a staggered manner during the course of the year in 4 equal tranches of 25 basis points each, coming into effect from the fortnights beginning September 6, October 4, November 1, and November 29 of this year, which is 2025. The cut in CRR would release primary liquidity of about 2.5 lakh crore rupees to the banking system by the end of November 2025. Besides providing durable liquidity, I would like to emphasize over here and highlight that it will also reduce the cost of funding of the banks, thereby helping and accelerating the monetary policy transmission. The Reserve Bank remains committed, as we mentioned earlier, to provide sufficient liquidity to the banking system. To further provide durable liquidity, it has now been decided to reduce the cash reserve ratio, the CRR, by 100 basis points. I repeat, we have decided. అమర్నాథ్ యాత్ర త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ నెల జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది. 581 కేంద్ర సాయుధ పోలీస్ బలగాలతో జామర్లు, డ్రోన్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏప్రిల్ 22న పెహల్గాం దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన నేపథ్యంలో ఈసారి యాత్రపై పూర్తి స్థాయి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. యాత్ర మార్గాలలో రోడ్డు ఓపెనింగ్ పార్టీలు, క్విక్ యాక్షన్ టీమ్స్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్, K9 డాగ్ యూనిట్లు, డ్రోన్లు సైతం పనిచేయనున్నాయి.